వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్కి 2 రోజుల పర్యటన చేయడం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు యూదు సంస్థల సదస్సులో ఈ పర్యటనను ప్రకటించడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు రాబోతుందనే సంకేతాలు వెలువడ్డాయి. మోదీ నెతాన్యాహు వ్యక్తిగత స్నేహబంధం గత కొన్నేళ్లుగా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఇక ఈ పర్యటనలో ఎక్కువగా వ్యవసాయం, నీటి నిర్వహణ, కృత్రిమ మేధస్సు, భద్రతా పరికరాల ఎగుమతులు మరి వీటిపైనే కీలకంగా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ద్వైపాక్షిక చర్చల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత మార్పిడి, ఎండబారిన ప్రాంతాల్లో నీటి సమర్థత వినియోగంపై సహకారం, AI ఆధారిత పరిశోధనలు ప్రాధాన్యం పొందబోతున్నాయి. వీటితో పాటు రక్షణ రంగంలో డ్రోన్ సాంకేతికతను మెరుగుపరచడం, సైబర్ భద్రత, ఆధునిక ఆయుధాల వ్యవస్థలపై కూడా చర్చలు కొనసాగబోతున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇజ్రాయెల్ నుంచి అందిన డ్రోన్ సాంకేతికత సహాయం 2 దేశాల మధ్య ఉన్న విశ్వాసాన్ని చూపిస్తోంది. ఇక మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటు, సెనేట్లో ప్రసంగించనుండటం ఈ పర్యటనకు మరింత ప్రతిష్టను తెస్తోంది. అయితే నెతాన్యాహు ప్రతిపాదించిన హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్ అనే 6 ముఖాల వ్యూహం ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో కొత్త మార్పుకు దారితీస్తోంది. మరి ఈ కూటమిలో గనక చూస్తే భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ కీలక దేశాలుగా ఉన్నాయి. ఒక్క ఆఫ్రికన్ మరియు ఒక్క అరబ్ దేశం కూడా ఇందులో చేరే అవకాశం కూడా ఉంది. ఇక తుర్కీ, అజర్బైజాన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికే గ్రీస్, సైప్రస్ భాగస్వామ్యాన్ని బలపరచడం ఈ వ్యూహంలో ముఖ్యాంశం. ఇక భద్రత, ఆర్థిక సముద్ర మార్గాల రక్షణ, ఇంధన సహకారం వంటి అంశాల్లో కూడా ఈ కూటమి కీలక పాత్ర పోషించబోతోంది. మరి ప్రాంతీయంగా చూస్తే షియా రాడికల్ కూటమిగా భావించే ఇరాన్, హమాస్, హెజ్బుల్లా, హౌతీల చర్యలు మధ్యప్రాచ్య భద్రతకి సవాల్గా మారుతున్నాయి. మరొక వైపు సున్నీ దేశాల రాజకీయ వ్యూహాలు కూడా ఇజ్రాయెల్పై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్కు సంబంధించిన యుద్ధ వాతావరణం, గల్ఫ్ ప్రాంతాల్లోని ఉద్రిక్తతలు, ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ ప్రాజెక్టుల అమల్లో ఆలస్యం కలిగిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో హెగ్జాగాన్ అలయన్స్ వంటి వ్యూహాత్మక కూటములు ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు మోదీ పర్యటనతో భారత్ మిడిల్ ఈస్ట్ వ్యూహాల్లో కీలక భాగస్వామిగా మరింత బలపడే అవకాశం ఉంది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యం, రక్షణ రంగంలో విస్తృత సహకారం ద్వారా 2 దేశాలు ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయి. మరి ఈ పర్యటన కేవలం సంప్రదాయ దౌత్య పరిమితుల్లోనే కాకుండా భవిష్యత్తు భద్రత, ఆర్థిక సమీకరణాల్లో కూడా కీలక మలుపు తీసుకొచ్చని అంచనా. ఇక భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతలో కీలక పాత్ర కూడా పోషించబోతోంది. ఇప్పుడు మోదీ వెళ్ళొస్తే కానీ విషయాలు తెలియవు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.